చావా మూవీలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని ఎన్ని చిత్రహింసలు పెట్టి చంపారో మాత్రమే చూపించారు. కానీ ఆయన చనిపోయిన మరుసటి రోజు నుండి ఏం జరిగిందో తెలుసా? సంభాజీ మహారాజ్ చనిపోయిన వెంటనే ఔరంగజేబ్ రాయ్గఢ్ కోట మీద దాడి చేసి ఆయన భార్య యేసుబాయిని తన కొడుకు షాహుతో సహా బంధించి 17 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. జైల్లో ఉన్నప్పుడు ఔరంగజేబ్ ఆ పిల్లాడికి పర్షియన్ కల్చర్ ని అలవాటు చేసి మతం మార్చడానికి చాలా ట్రై చేశాడు. కానీ యేసుబాయి ఎప్పటికప్పుడు పక్కనే ఉంటూ షాహు డీవియేట్ అవ్వకుండా చూసుకుంది. అయితే వీళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు కాబట్టి సంభాజీ మహారాజ్ తమ్ముడైన రాజారాం తన భార్య తారాబాయి మరాఠా కింగ్డమ్ ని చూసుకుంటున్నారు. ఈ తారాబాయి ఎవరో కాదు, మనకు మూవీలో చూపించారు కదా, సర్వ సైన్యాధ్యక్షుడు హంబీర్ రావు ఆయన కూతురు. ఆమెనే రాజారాం పెళ్లి చేసుకున్నాడు. అయితే సంభాజీ మహారాజ్ చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత రాజారాం కూడా చనిపోయారు. అప్పుడు తారాబాయి రాజ్యానికి రాణిగా అధికారాలు తీసుకుని మొఘల్స్ కి వ్యతిరేకంగా పోరాడడం మొదలుపెట్టింది. కానీ 1707లో ఎప్పుడైతే ఔరంగజేబ్ చనిపోయాడో అప్పుడు ఔరంగజేబ్ కొడుకు మరాఠా రాజ్యాన్ని ముక్కలు చేయడానికి కావాలని యేసుబాయిని షాహుని విడుదల చేశాడు. అప్పటికే అధికారంలో ఉన్న తారాబాయి షాహుకి రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో అంతర్యుద్ధం జరిగి షాహు తారాబాయిని ఓడించి 40 ఏళ్ల పాటు మరాఠా రాజ్యాన్ని పాలించాడు. సో ఇది సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత జరిగిన స్టోరీ. మీరు చావా మూవీని ఎవరితో పాటు అయితే చూసారో వాళ్ళకి దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం టచ్ ఆఫ్ మెస్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి.